ఎవరికెవరు అయినోళ్ళంటూ ముట్టు పెట్టుకున్న ఊరిదేవా ఎండి కొండలాంటి పోరడేరా కట్టుకుంటగాని కట్టమియా కంటి. ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కదా, పక్కన మహేష్ బాబు సార్ది వీడియో ఉంది కదా, ఇది నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది పంపించారు. దాన్ని బట్టి ఈ వీడియోతో చేసిన. ఆల్రెడీ 4-5 డేస్ నుంచి పంపిస్తూనే ఉన్నారు. ఆ రోజు చేసిన నేను, నాకు ఈరోజు గుర్తొచ్చి ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్న వీడియో. చాలా బాగుంటుంది. స్పాటిఫై యాప్ టైప్లో ఉంటుంది, లిరికల్ కానీ అవి అన్నీ. వేరే సాంగ్ తోటి కూడా ట్రై చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్గా మీకు చూపించాలని ఏమీ పిల్ల అనే ఒక సాంగ్ తీసుకున్నాను. మీరు వేరే ట్రై చేసుకోవచ్చు. ఇంకోటి లాస్ట్ వరకు చూసి ఈజీ ఉంటుంది వీడియో అనేది. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. నేను వీలుంటే కైన్ మాస్టర్ పీసీ కూడా పెడతాను, అక్కడ నుంచి ట్రై చేయండి. ఓకేనా. వీడియో పెద్ద లెంత్ చేయాలని అనుకోవడం లేదు, స్వీట్ అండ్ షార్ట్గా చెప్తాను. ఒకవేళ మీరు వేరే సాంగ్ తోటి చేయాలంటే ఒక ఐడియా అయితే ఇస్తాను, దాన్ని బట్టి చేసుకోండి. చాలామందికి ఈ సాంగ్ నచ్చకపోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం గుంటూరు కారం మూవీ నుంచి సాంగ్ ఉంది కదా. ఓకే, మీరు ఏం లేదు, ఫస్ట్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను మీకు, ఆ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఒకవేళ వేరే సాంగ్ తోటి చేద్దామని అనుకుంటే ఈ సాంగ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ చేసి మీరు ఏదైతే సాంగ్ చేద్దామని అనుకుంటున్నారో ఆ సాంగ్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత మీరు పైననే లిరికల్ యాడ్ చేసుకోండి ఇలా వరుసగా. ఓకేనా. దాని తర్వాత మీరైతే దాన్ని మీరు ఇక్కడ నుంచి మీరు గ్రూప్ అన్ని కాపీ చేసి గ్రూప్ని ఇక్కడ ఎడిట్ గ్రూప్ ఉంటుంది, ఇక్కడ నుంచి మీరైతే పేస్ట్ చేసుకోవచ్చు. అంటే లిరికల్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకు వీడియో మనం వేరే సాంగ్ తోటి చేద్దామని అనుకుంటే. ఓకేనా, ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను, పెద్ద ఇది అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా, మీకు లేకపోతే మీకు ఎక్కువ కన్ఫ్యూజ్గా ఉంటే ఎక్కువ సాంగ్ ఎవరైతే సజెస్ట్ చేస్తారో వాళ్ళకు నేను పెడతాను లిరికల్ వీడియో నేను చేసి అయినా, మీరు కామెంట్ చేయొచ్చు. ఓకేనా. అందరికీ సపరేట్ సాంగ్ అయితే చేయలేను, కానీ మీరు కావాలంటే ఆ గుంటూరు కారం మూవీ సాంగ్ కావాలంటే చెప్పండి, నేనే చేసి ఇస్తాను మీకు. ఓకే, మీరు డెమోలో చూపించాను కదా, అది నేను చేసిన వీడియో కాదు, అది ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతున్న వీడియో. అది మన సబ్స్క్రైబర్ చాలామంది పంపించారు. మ్యాక్సిమం అంచనా వేయచ్చు 50 అనుకోండి, 50 మెంబర్స్ వరకు పంపించారు నాకు. ఒక 3-4 డేస్ నుంచి పంపిస్తూనే ఉన్నారు, ఇంకా ఎంతమంది పంపించారో తెలియదు. ఓకే, ఇన్స్టాగ్రామ్లో అయితే రోజుకి 100 వరకు మెసేజ్ వస్తూనే ఉంటుంది. 100 నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, చాలా ఎక్కువనే రావచ్చు. ఓకే, ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో ఒక్క నిమిషం దీన్ని ఇది చేస్తా. అది స్క్రీన్ మొత్తం వచ్చేస్తుంది. ఓకే, మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, దాని అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు అంటే బ్యాక్ సైడ్లో ఏదైతే ఫోటో యాడ్ చేద్దామని అనుకుంటున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీరు 2 ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బ్యాక్ సైడ్లో ఒకటి, ఫ్రంట్లో ఒకటి. నేను ఒకటి యాడ్ చేస్తున్నా, మీకు చూపిస్తాను కూడా. అది స్మాల్గా ఉంటుంది కదా, అది పైన ఆల్బంలో. ఓకే, ఈ ఫోటో యాడ్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత, లేకపోతే మీరు మూవీ ఏదైనా సాంగ్ ఉంటుందో దాని స్టిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాడ్ చేయాల్సింది ఇక్కడ మనకు కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు సాచురేషన్ యాడ్ చేసుకోండి. సాచురేషన్ అయితే మ్యాక్సిమం మైనస్ చేసుకోండి, 100 - ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి విగ్నెట్ యాడ్ చేయండి. ఇది విగ్నెట్ మనకు సైడ్లో కొంచెం బాగుంటుంది. ఇప్పుడు ఈ పంచ్ అవుట్ ఉంది కదా, పంచ్ అవుట్ ఆన్ చేసి సైజ్ అయితే తక్కువ చేసుకోండి, ఇలా తక్కువ చేసి ఫెదర్ మ్యాక్సిమం పెట్టుకోండి. ఓకే, ఒక లుక్ అయితే ఇస్తుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఆ ఫోటోని ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి బ్లర్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేయాలి. బ్లర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కోస్టల్ బ్లర్ అని ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి. చాలు, ఎక్కువ అవుతుందని అనిపిస్తే 120 పెట్టుకోండి, చాలు. ఓకేనా. ఇప్పుడు మనం గ్రూప్ అయితే ఓపెన్ చేద్దాం. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి గ్రూప్ ఓపెన్ చేసి ఈ ఫోటో అని ఉంది కదా, ఫోటోని సెలెక్ట్ చేసి ఎడిట్ ఫోటోలోకి వెళ్ళి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు సేమ్ ఫోటో అయినా యాడ్ చేసుకోవచ్చు, వేరే ఫోటో అయినా యాడ్ చేసుకోవచ్చు. చెప్పాను, లాస్ట్ వరకు జరిపి కిందికి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత చూసుకుంటే ఫోటో సెట్ అయింది, బాగా సెట్ కాకపోతే కొంచెం సెట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వద్దాం. బ్యాక్ వస్తే దానికి యానిమేషన్ ఆర్డర్ ఉంటుంది, ఫ్లిప్ లేయర్ యానిమేషన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసుకుంటే చూడండి చాలా నీట్గా అయితే ఉంటుంది. ఓకే, ఇందులో వీడియో కూడా ఉంటుంది, వీడియో కూడా యూస్ చేసుకోవచ్చు మీరు. చాలా నీట్గా అయితే ఉంటుంది. ఆ వీడియో కావాలంటే ఆ వీడియో కూడా మీరైతే ట్రై చేసుకోవచ్చు. ఓకే, నైస్. ఓకే, బాగా సెట్ అయింది.
ఓకే, ఇంకేమైనా సంథింగ్ ఏదైనా చేంజ్ సారీ, ఇక్కడ మనకు లోగో ఉంది, ఇక్కడ ఏమీ పిల్ల అని ఉంది కదా, దాని కింద ఆర్సిఎఫ్ ఉంటుంది. మీరు మీ యొక్క నేమ్ చేంజ్ చేసుకోండి. ఫాంట్ అవసరమే లేదు, ఇందులో ఉన్న ఫాంటే యూజ్ చేసిన. ఓకే, ఓపెన్ స్కానర్ బోల్డ్ అని ఒకటి ఉంటుంది. ఓకే, చాలా బాగుంది. ఇదే ఫాంట్ సెట్ అవుతుందని నాకు అనిపించి పెట్టాను. మీరు వేరే ఫాంట్ కూడా ట్రై చేసుకోవచ్చు, కానీ బాగుంది ఇదే ఫాంటు. ఇలాంటి ఫాంటే మనం స్పాటిఫైలో ఇలాంటి ఫాంటే ఎక్కువ యూస్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఒకసారి బ్యాక్ వద్దాం, సెట్ అయిందా లేదా అనేది చూసుకుందాం. ఓకే, చూడండి అన్నీ చాలా నీట్గా అయితే సెట్ అయిపోయింది, చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇప్పుడు ఈ వీడియోని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఎక్స్పోర్ట్ చేసుకోండి, దీనికి మనం ఇంకో యానిమేషన్ కూడా పెట్టాలి. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మీ దగ్గర క్యాప్ కట్ లేకపోతే మీరు క్యాప్ కట్ నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనమైతే VPN కనెక్ట్ చేసుకుందాం. ఓకే, నేను VPN కనెక్ట్ చేసుకుంటా, ఒక నిమిషం. VPN కనెక్ట్ చేసిన తర్వాత క్యాప్కట్ యాప్ అయితే ఇచ్చాను, నేను యూజ్ చేసిన యాప్ కావాలంటే ఇస్తాను, నో ప్రాబ్లం. ఓకే, దీనైతే మనమైతే ఓపెన్ చేద్దాం. న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంటుంది కదా, నార్మల్ వీడియో, దాని అయితే యాడ్ చేద్దాం ఇక్కడ. ఓకే, యాడ్ అయితే చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయకండి, ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి వీడియో ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఓకే, ఇక్కడ మనమైతే ట్రెండింగ్లోనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది, అది ఓన్లీ ఫ్లాష్ టైప్ బ్లర్ ఉంటుంది. అది కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ మీకు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ చూడండి ఫ్లాష్ టైప్ ఇది. ఓకే, దాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత దీని అయితే లాస్ట్కు జరిపి లాస్ట్లో లోగో ఉంటుంది, డిలీట్ చేసేయండి, చాలు, అంతే అయిపోయింది. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఓకే, పైన సేవ్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ సేవ్ టు డివైస్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. జై హింద్.